హాయ్ గాయ్స్, నేను మీ చరణ్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నాను. మళ్ళీ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది. మళ్ళీ అదే రీజన్, యూనివర్సిటీ ద్వారా పార్ట్ టైం జాబ్. దానివల్ల టైం కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు. అందుకే కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. మొన్న మొన్న లాస్ట్ వీడియోలో అడిగా నేను నెక్స్ట్ ఏ వీడియో చేయాలో చెప్పమని. ఒకరు కామెంట్ చేశారు, బ్రో వీసా ప్రాసెస్ అండ్ ఇమిగ్రేషన్లో ఏం క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా ఆన్సర్ చేయాలని. యా, బేస్డ్ ఆన్ దట్ వీఆర్ డూయింగ్ దిస్. టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీసా ప్రాసెస్ అండ్ ఇమిగ్రేషన్ క్వశ్చన్స్. వీసా ప్రాసెస్ గురించి మనం టెన్షన్ పడక్కర్లేదు, ఎందుకంటే కన్సల్టెన్సీ వాళ్ళే చూసుకుంటారు వీసా ప్రాసెస్ మొత్తం. ఎందుకంటే అప్పుడు వీసా మనకి వస్తేనే వాళ్ళకి కాలేజ్ నుంచి కాలేజ్ నుంచి కమిషన్ వస్తుంది వాళ్ళకి. అందుకే యూకేకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు వాళ్ళు. మన వీసా గురించి అంత టెన్షన్ పడక్కర్లేదు, మొత్తం ప్రాసెస్ వాళ్ళే చూసుకుంటారు. దెన్ ఇమిగ్రేషన్ అంత టఫ్ ఏమి ఉండదు, ఈజీగానే ఉంటుంది, టెన్షన్ పడక్కర్లేదు. కాకపోతే మనం ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ధైర్యంగా ఉండాలి, భయపడకుండా నవ్వుతూ టెన్షన్ పడుతూ మనం ఉంటే వాళ్ళకి డౌట్ వచ్చి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. భయపడకుండా స్మైల్తో మేనేజ్ చేసుకుంటూ, ఇప్పుడు మీకు ఏమన్నా వాళ్ళు అడిగిన క్వశ్చన్ అర్థం కాకపోయినా మనం సారీ ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ అని చెప్తే వాళ్ళే మళ్ళీ చెప్తారు. దానికి మనం టెన్షన్ పడక్కర్లేదు. అండ్ ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఏం క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి అని. ఫస్ట్, అందరిని ఇవే క్వశ్చన్స్ అడుగుతారని చెప్పను. ఒక్కొక్కరిని అడగొచ్చు, ఒక్కొక్కరిని అడగపోవచ్చు. ఒకరిని ఒక క్వశ్చన్ అడగొచ్చు, ఒకరిని 2, 3, ఒక్కొక్కరిని అసలు అడగకుండానే స్టాంప్ వేసి పంపించేయచ్చు. 95% అందరికి ఇచ్చేస్తారు. ఆ 5% ఎవరంటే ఇలా టెన్షన్ పడుతూ ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు అడిగిన దానికి వాళ్ళు ఒకటి అడిగితే మనం వేరేది ఆన్సర్ చేస్తూ ఎలా ఉంటే కొంచెం టఫ్ అవ్వద్దు మీకు. సో భయపడొద్దు, వాళ్ళు అడిగిన దానికి క్లియర్గా సింగిల్ వర్డ్ ఆన్సర్స్ ఇవ్వండి చాలు, మనమే ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు వాళ్ళకేమి. ఫస్ట్ క్యాష్ అడుగుతారు. సేమ్ క్వశ్చన్స్ కాదు, ముందే చెప్తున్నా, అడగొచ్చు అడగకపోవచ్చు. క్యాష్ అడుగుతారు. అడిగితే దాని తర్వాత ఏ పర్పస్ మీద వచ్చు, స్టడీ, జాబ్, ఇలా దాని గురించి ఒకటి ఉంటుంది. తర్వాత విచ్ యూనివర్సిటీ, విచ్ కోర్స్, ఎక్కడ ఉంటావు, ఏ ప్లేస్లో ఉంటావు, ఎక్కడ అకామిడేషన్ ఎక్కడ. తర్వాత లైక్ మీ కోర్సు గురించి కూడా, కోర్స్ డ్యూరేషన్. తర్వాత మీ కోర్స్ ఫుల్ నేమ్ ఏంటి, ఎప్పుడు కంప్లీట్ అవుద్ది, ఇలా కోర్స్ గురించి కొన్ని ఉంటాయి. డిపెండెంట్స్ గురించి కూడా ఆలోచించాలి. డిపెండెంట్స్ చాలా వస్తున్నారు యూకేకి, వాళ్ళ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్. లైక్ ఇప్పుడు డిపెండెంట్ ఎక్కడ ఉంటారు మీరు, మీ డిపెండెంట్ ఏ కాలేజ్, ఏ యూనివర్సిటీ, ఏ కోర్సు, ఎప్పుడు వస్తారు. మేబీ సమ్ టైమ్స్, రేర్గా ఫోన్ నెంబర్ అడగొచ్చు మీ డిపెండెంట్ది. వాళ్ళకి కాల్ కూడా చేయొచ్చు. ఒకటి చెప్పారు నాకు, ఈవెన్ కాల్ కూడా చేస్తున్నారని. సో అన్నీ పర్ఫెక్ట్గా మీరు ముందే ప్లాన్ చేసుకుని రండి. కోర్స్ నేమ్ ఏంటి, ఇవన్నీ, ఎక్కడ ఉంటారు ఏంటి. ఇప్పుడు మనం నన్ను ఏ క్వశ్చన్స్ అడిగారో చెప్తా. ఫస్ట్ వెళ్ళగానే విచ్ యూనివర్సిటీ అన్నారు, యూనివర్సిటీ నేమ్. విచ్ కోర్స్ అన్నారు, కోర్సు. ఎక్కడ ఉంటావు అన్నారు. దాని తర్వాత ఎలా వెళ్తావు, ఉండే చోటుకని అడిగారు. అంతే, స్టాంప్ వేసి పంపించేశారు. నాతో పాటు ఇంకో అమ్మాయి ట్రావెల్ చేసింది. ఆ అమ్మాయిని అయితే క్యాష్ అడిగారంట. క్యాష్, కోర్స్ నేమ్, ఫుల్ ఫామ్. అండ్ దెన్ అంతే, స్టాంప్ వేసి ఆ అమ్మాయిని కూడా పంపించేశారు. ఇంకా మా రూమ్మేట్స్ని ఏం క్వశ్చన్స్ అడిగారంటే, మందీప్, ఐర్లాండ్,
డబ్లిన్ నుంచి బర్మింగమ్ టు మాంచెస్టర్ వచ్చాడు. తనకి డబ్లిన్లోనే అయిపోయిందంట ఇమిగ్రేషన్. అయిపోయినట్టు తనకు కూడా తెలియదు, అంటే ఏం క్వశ్చన్స్ అడగలేదు, జస్ట్ స్టాంప్ వేసి పంపించేశారు. తనేమో బర్మింగంలో ఉంటుందిలే అనుకున్నాడు ఇమిగ్రేషన్. బర్మింగంలో కూడా ఏం అడగలేదు, అసలు తనకి ఏం జరగలేదు, జస్ట్ స్టాంప్ వేసి పంపించేశారు. ఆ విషయం తనకు కూడా తెలియదు, ఇమిగ్రేషన్ అయిపోయినట్టు. అండ్ దెన్ ఇంకో ఇద్దరు అమ్మాయిలు, వర్షిణి అండ్ మౌనిక. వాళ్ళు లండన్లో జరిగింది వాళ్ళకి ఇమిగ్రేషన్. వర్షిణినేమో ఏం అడగలేదంట, ట్రావెల్ చేసి అలసిపోయినట్టునో వెళ్ళి పడుకో అన్నారంట, అంతే. ఇంకా తను అలా పంపించేసారు స్టాంప్ వేసి. తర్వాత మౌనికని ఎక్కడుంటారు, ఎలా వెళ్తారు, అంతే. ఇవి అడిగారు క్వశ్చన్స్. మ్యాక్సిమం ఇవే ఉంటాయి క్వశ్చన్స్. ఎక్కువ క్వశ్చన్స్ ఎప్పుడు అంటే మనం టెన్షన్ పడి వాళ్ళు ఒకటి అడిగితే మనం ఇంకోటి చెప్పి భయపడుతూ మాట్లాడితే మేబీ వాళ్ళకి డౌట్ రావచ్చు, వీళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్ వచ్చారేమో, లేదంటే ఇల్లీగల్గా వచ్చారేమో అని వాళ్ళ డౌట్స్ వచ్చి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో టెన్షన్ తీసుకోవద్దు, భయపడద్దు, జస్ట్ సింగిల్ వర్డ్ ఆన్సర్స్ చాలు. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ఐ డెంట్ అండర్స్టాండ్, సారీ అని వాళ్ళే మళ్ళీ చెప్తారు. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ దెన్ అంతే వీడియో. నెక్స్ట్ వీడియో ఏదో వ్లాగ్ చేద్దాం. ఇంటర్నేషనల్ స్టూడెంట్ కష్టాలని షార్ట్స్ను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతున్నా, పర్లేదు బాగానే చూస్తున్నారు. కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు కష్టాలు కూడా అందరు ఇక్కడికి వచ్చి సంపాదించుకోవడం అనుకుంటారు, ఆడికింద వెళ్తాడు సంపాదించుకుంటాడు. ఇక్కడ కష్టాలు కూడా ఉంటాయి స్టూడెంట్స్కి వచ్చిన తర్వాత. ఆ కష్టాలు నేను వీడియోస్లో పెడుతున్నా, అంటే మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటారు, ఏం చేయాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయని. నెక్స్ట్ వీడియో చూద్దాం. యూకే వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అంతే. థ్యాంక్ యూ, బాగా సపోర్ట్ చేస్తున్నారు. 430 సబ్స్క్రైబర్స్, 3K వ్యూస్, 4K వ్యూస్ దాకా వెళ్ళిపోయినాయి అనుకుంటా. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఇంకా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. నేను ఇంకా కొత్త వీడియోలు, కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోలు, వ్లాగ్స్ ఇవి చేస్తూ ఉంటా. అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేయండి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే మీకు నేను పెట్టిన వీడియో వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడవచ్చు. అంతే. మ్యాక్సిమం దేని గురించి భయపడక్కర్లా, అంతా ఫ్రీగానే అయిపోద్ది. నేను ఫస్ట్ టైం నా జర్నీ అయింది, నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు, ఫస్ట్ టైము. అంతా ఒక ప్రాసెస్లో అయిపోద్ది, మీరు దేని గురించి టెన్షన్ పడక్కర్లేదు, నెక్స్ట్ ఏంటని అంతా ఈజీగా ఉంటుంది. బాయ్.